పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో సరైన వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో 30 మంది సిబ్బందికి గాను 10 మంది సిబ్బంది ఉన్నారు. రోగులకు సరైన వైద్యం అందించలేదని పరిస్థితి నెలకొంది. విషయాన్ని తెలుసుకున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి సిక్కినం చిన్న హాస్పిటల్ ని సందర్శించారు. సిబ్బందిని వివరాలు అడగ్గా హాస్పిటల్లో మొత్తం 30 మంది సిబ్బంది ఉంటే ఇప్పుడు 10 మందే ఉన్నారని, 30 మంది పని మేమెక్కడ చేస్తామని సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై సూపరింటెండెంట్ కలవాలని పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి సిక్కినం చిన్న ప్రయత్నం చేయగా సూపరింటెండెంట్ మొహం చాటేసి తిరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా హాస్పిటల్లో 3 రోజుల నుండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తిని హాస్పిటల్లో చికిత్స కోసం చేర్చగా ఆ వ్యక్తికి ఎటువంటి చికిత్స లేకుండా ఒక మూలన పడేశారని తెలిపారు. గ్రామం సంతమాలూరు మండలం. మేము ఇక్కడ నర్సరావుపేటలో వైద్యం బాగా గవర్నమెంట్ హాస్పిటల్లో నీట్ గా ఉంటుందని వచ్చాము. కానీ ఇక్కడ సిబ్బంది కొరత బాగా ఉంది. సెలైన్ పెడితే సెలైన్ తీయటానికి కూడా సిబ్బంది లేనంత కొరతగా ఉంది. మేమే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఎందుకు ఏం జరిగింది? నేను మోషన్స్ అవుతుంటే వచ్చాను. కానీ ఇక్కడ డాక్టర్ గారు చిన్న సెలైన్ బాటిలే కట్టి ఇంకా అదే సరిపోతుంది అంటున్నారు. మళ్ళీ సాయంత్రం నీకు 7 తర్వాతనే అన్నారు. మరి ఈ లోపు మరి నీరసంగా ఉంది, నా పరిస్థితి ఎట్లా అని నేను కంపౌండర్ని అడిగితే 7 తర్వాత నేను బాబు అన్నారు. అందుకని నేను సైలెంట్గా ఉండిపోయాను. ఇది గవర్నమెంట్ గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు సికినం చిన్న, ఉమ్మడి గుంటూరు జిల్లా పౌర హక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి. నేను ఈరోజు ఈ హాస్పిటల్లో ఒక మహిళకి బ్లడ్ ఎక్కించే దశలో వాళ్ళ బంధువులు వచ్చి అయా ఇట్లా ఇబ్బందిగా ఉంది, అమ్మాయికి కాస్త శుద్ధిగా రమ్మంటే ఈ హాస్పిటల్కి వచ్చాను. ఈ హాస్పిటల్కి వచ్చి ఆ మహిళా వార్డుకి వెళ్ళి చూస్తే ఉన్న పరిస్థితుల్లో అక్కడ మహిళలు బాత్రూమ్కి వెళ్తే వాటర్ లేవని అక్కడ ఉన్నటువంటి నర్సు మీద ఘర్షణకు దారితీశారు. నేను అప్పుడు ఆ నర్సును అడిగాను, నేను అమ్మా వాటర్ లేకపోతే బాత్రూమ్కి టాయిలెట్కి ఎలా వెళ్తారమ్మా అంటే, మేము సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి అని ఆ డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ చెప్పడం జరిగింది. మరి 12 ప్లాన్లు తిరగటం లేదు కదమ్మా, మీలాగే వాళ్ళు కూడా మనుషులు కదా అని అడిగాను నేను. సూపరింటెండెంట్ గారు ఎట్లా మనిషో ఈ పేషెంట్లు కూడా అలానే మనుషులమ్మా, మనుషుల్లాగా చూడండి, మీ సూపరింటెండెంట్ కూడా చెప్పండి అని మాట్లాడితే, మేము సూపరింటెండెంట్ గారి దృష్టికి 3 దఫాలు తీసుకెళ్ళామండి ప్లాన్లు తిరగట్లేదని. కానీ మేము ఎంత మాత్రం చెప్పగలం, మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగలిగే వాళ్ళమే కానీ మేము డిమాండ్ చేసి చెప్పేవాళ్ళం కాదు కదని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పడం జరిగింది. బాత్రూంలో వాటర్ కానీ నేను సూపరింటెండెంట్ గారిని ఒకటే అడుగుతున్నాను, అయా సూపరింటెండెంట్ గారు మీ బాత్రూంలోనేమో కలరా ఉండల వాసన వస్తుంది, వాళ్ళ బాత్రూంలో కలరా వాసన వస్తుంది, నీవు ఎట్ట మనిషివో వాళ్ళు కూడా అట్టే మనుషులు కదా, ఒక మనిషిని మనిషిలాగా చూడటానికి ముందు ఇష్టపడండి, డాక్టర్ అయితే మాత్రం మేము బాధపడం. కానీ ఒక డాక్టర్గా ఒక పేషెంట్ని నీలాగా ఉంటే మనిషిని ప్రేమతో చూస్తేనే ఆ రోగి తొందరగా నయం ఇంటికి వెళ్ళగలను. కానీ మీరు రోగిని అసహించుకుంటా వైద్యం చేస్తే ఇలానే ఉంటది. పైపచ్చి సూపరింటెండెంట్ రంగారావు అనేటువంటి వ్యక్తి ప్రమోషన్ల కోసం అధికార పార్టీ నాయకులు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ హాస్పిటల్ని ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు కానీ కనపడుతున్న దశ లేదు.